అయితే మళ్ళీ ఉన్నారు, దేవుని యొక్క వైపుకు మీరు మళ్ళీ ఉన్నారు. చాలా మంది లోకం వైపు ఉన్నప్పుడు దేవుడు గద్దించి దేవుని వైపుకు మళ్ళించి ఉన్నాడనమాట. మరొక్కసారి తప్పిపోతూ ఉంటున్నారు. కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా పాపానికి వెళ్లకుండా దేవుని వైపుకు మళ్ళినప్పుడు దేవుని చిత్తానికి వాక్యానికి లోబడి నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలి. మరలా అదే పాపానికి అదే లోకానికి తప్పిపోతే ఏమీ లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చున్నాడు. ప్రతి ఒక్కరిపైన, మంచివారిపైన, అదేవిధంగా అన్యాయస్తులపైన, ప్రతి ఒక్కరిపైన ఆయన యొక్క ప్రేమ చూపిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే నువ్వు చిత్తానికి వాక్యానికి హృదయమేందును దేవుడు మళ్ళించినప్పుడు దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడి ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి